BSc Food and Nutrition లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్. సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్. నమస్తే తెలుగు న్యూస్కి స్వాగతం. నేను గోపికృష్ణ. అప్సాన్ రాయేష్ గారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు ఉన్నారు మనతో. రాయేష్ గారు నమస్కారం. నమస్కారం. గత కొన్ని రోజులుగా విరామం లేకుండా కొనసాగుతున్న అంశం ఆంధ్రప్రదేశ్లో జత్వానీ కేసుల వ్యవహారం, కుక్కల విద్యాసాగర్ వ్యవహారం. అయితే మొత్తం రాష్ట్రంలో వస్తున్నటువంటి మీడియా, ప్రింట్ మీడియా, వీటన్నింటిలో వస్తున్న వ్యవహారాలన్నీ ఒక లెక్క అయితే, సాక్షిలో వస్తున్న కథనాలు కంప్లీట్ క్వైట్ ఆపోజిట్గా కనబడతా ఉన్నాయి. ఆమె హనీ ట్రాప్ చేసిందని, ఆమె మీద ఇదివరకే కేసులు ఉన్నాయని, వీళ్ళందరినీ డబ్బు కోసమే పెద్ద పెద్ద వాళ్ళని ట్రాప్ చేసి ఆమె ఇలాంటి బ్లాక్మెయిలింగ్కి దిగుతుంటుందని ఇలాంటివి చేసుకొచ్చారు. తర్వాత అధికారుల మీద కూడా కావాలనే పెద్ద పెద్ద అధికారులని చొప్పించి దీంట్లో కొనసాగిస్తున్నారనేది అధికారుల విషయానికి వస్తాయి. తర్వాత రాత్రి లైవ్ డిబేట్లోకి వచ్చినటువంటి విద్యాసాగర్ చెప్పినటువంటి అంశాలు కూడా, ఆమెకి ముంబైలో పోలీస్ స్టేషన్కి వెళ్ళడం అంటే సూపర్ మార్కెట్కి వెళ్ళినట్టు లెక్క. నా ఫ్యామిలీ పోయింది ఆమె వల్ల. 2009లో నాకు పరిచయం లేదు అని కానీ, లేకపోతే ఆయన ఏం చెప్పలేదు. నాకు పరిచయం ఉంది, 2009లో పరిచయం. పెళ్లి చేసుకోమని అడిగితే నేను ఇది చేశానని ఆమె నా మీద కేసు పెట్టి ఇక్కడ వరకు తీసుకొచ్చింది అన్నట్టు చెప్పుకొచ్చాడు. ఇదంతా చూస్తుంటే వాళ్ళే సాక్షి ఏమో బాధితులు పోలీసులు, విద్యాసాగర్ అనేది ప్రచురిస్తూ ఉంది. కానీ ఇక్కడ బాధితులు ఒరిజినల్గా బాధింపబడి 45 రోజుల పాటు బంధింపబడి విచక్షణ మరచి అధికారులు వ్యవహరించినటువంటి తీరుకు బాధపడింది నా ఫ్యామిలీ. నా తల్లిదండ్రులు 70 ఏళ్ల వయసులో ఉండి ఈ పరిస్థితుల్లో ఉన్నారని ఈమె చెప్తుంది. ఇక్కడ బాధితుల్ని ఎవరుగా చూడాలి మనం? మీరు చెప్పింది అక్షర సత్యం. మనకు ఒక సామెత ఉంది తెలుగులో, ఊరందరిది ఒక దారి అయితే ఉలిపి కట్టిది ఇంకో దారి అంటారు. ఎవరేమనుకున్నా నేనైతే ఒక విషయంలో 100% ఏకీభవించే వార్త ఒకటి ఉంది. అదేంటి అంటే, దేశంలోనే ఏ పత్రిక ఏ స్థాయి క్రెడిబిలిటీ ఉందో నాకైతే తెలియదు, కానీ సాక్షి మాత్రం ఆ మధ్య భారతి గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, మేము నిజాలని నిర్ధారించుకుందే ప్రచురించాం, మేము అసలు సిసల వాస్తవాలనే ప్రచురిస్తాం, ఇది మా క్రెడిబిలిటీ ఫ్యాక్టర్ అని చెప్పారు. సాక్షి ప్రచురించే 2 అంశాల్లో మాత్రం నేను 100% ఏకీభవిస్తాను. వాళ్ళంత యాక్యురేట్గా ఆ 2 అంశాలని మిగిలిన ఏ పత్రికలన్నా ప్రామాణికంగా తీసుకొని ఫాలో అవుతాయో లేదో నాకు తెలియదు, కానీ సాక్షి మాత్రం అసలు సిసల వాస్తవాన్ని 2 అంశాల్లో ప్రచురిస్తారు. ఒకటి ఆ రోజు డేటు, ఆ రోజు వారం. ఆ 2 మాత్రం 100% నిజం ఉంటాయి. ఇక మిగిలిన అన్ని విషయాల గురించి మాట్లాడుకుంటే, మనకి నరసింహ సినిమాలో రజనీకాంత్ డైలాగు, మిగిలినవన్నీ ఓకే కానీ ఆ చొక్కా మాత్రం నాకు సంబంధం లేదన్నట్టుగా సాక్షిలో రాసే మిగిలిన వార్తల విషయానికి వస్తే వాటి క్రెడిబిలిటీ, అవి నిజాలా, సత్యం అని చెప్పని నిర్ధారణ చేసుకున్నాకే ప్రచురిస్తాము అని చెప్పని భారతి గారు చెప్పింది నిజమా, వీటి గురించి చర్చ లేపాలి అని అంటే అసలు సిసలో సత్యానికి భిన్నమైన వార్తలే సాక్షిలో ప్రచురింపబడతాయి. అంటే మనకి గ్రామాల్లో ఒక సామెత ఉంటుంది, అరే వాడు చెప్పేవన్నీ మాయ కబుర్లు రా, వాడు చెరువు నిండా నీళ్లు ఉన్నాయి, ఆ నీళ్లలో కప్పలు బెకబెకలాడుతున్నాయి అని చెప్తే నిజమేననుకొని మనం అక్కడికి వెళ్తే నీళ్లు కాదు కదా, ఆ చెరువులో బురద కూడా ఉండదు అని చెప్తారు కొంతమంది మాయ కబుర్లు చెప్పేవాళ్ళని. జగన్మోహన్ రెడ్డి గారికి ఎలివేషను, జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ ప్రత్యర్థుల వ్యక్తిత్వ హననం, ఇదే ఎజెండాగా పనిచేసే సాక్షిలో జగన్మోహన్ రెడ్డి గారు నంది అంటే నంది, పంది అంటే పంది, ఇంతకు మించి అందులో సత్యానికి కట్టుబడి కానీ వాస్తవానికి దగ్గరగా కానీ వార్తలు ప్రచురించడం అనేది వాళ్ళ చరిత్రలోనే లేదు. ఇవాళ కాదంబరి జత్వానీ, ఆ అమ్మాయి గురించి ఏముంది? వాళ్ళ సొంత చిన్నాన్న వివేకానంద రెడ్డి గారు హత్య జరిగితే నారాసుర రక్త చరిత్ర అని చెప్పని ఒక బ్యానర్ ఐటమ్ వేశారు. తర్వాత అదే సాక్షిలో ఇది డాక్టర్ సునీత ఆమె హస్బెండ్
రాజశేఖర రెడ్డి చేయించిన హత్య అని చెప్పని మళ్ళీ అందులోనే కథనాలు రాశారు. అంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారికి ఆపాదిస్తా రాసిన కథనం అసత్యం అని వాళ్ళే అడ్మిట్ అయినట్టే కదా. కానీ సిబిఐ నిర్ధారణ చేసింది చంద్రబాబు నాయుడు గారి పాత్ర లేదు, డాక్టర్ సునీత గారి ప్రమేయం లేదు. జగన్మోహన్ రెడ్డి గారి అనుయాయులు, ఆయన రక్త సంబంధీకులు, ఈయన అండదండలతోటే ఈ హత్య జరిగింది అని చెప్పని సిబిఐ నిర్ధారణ చేసింది. ఈయన అండదండలను ఎందుకంటున్నానంటే జగన్మోహన్ రెడ్డి గారు పాలకుడుగా ఉంటే ఆ రాష్ట్రంలో సిబిఐ విచారణకి ప్రతిబంధకాలు కల్పిస్తున్నాడు, అసలు ఈ రాష్ట్రంలోనే విచారణ జరగకూడదని ఆయన సొంత చెల్లెలు చిన్నాన్న కుమార్తె ఆమె వేరే రాష్ట్రానికి బదలాయించుకుంది సుప్రీంకోర్టు ఆదేశాలతో. అంటే విచారణకు ప్రతిబంధకాలు జగన్మోహన్ రెడ్డి గారు కల్పిస్తున్నారు, నువ్వెందుకు విచారణకు ప్రతిబంధకాలు కల్పిస్తున్నావు, నీ ప్రమేయం ఏంటి అని చెప్పని అడిగింది వాళ్ళ చెల్లెలు. ఇక్కడ వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారు సాక్షి చేసే ప్రచారానికి మధ్య ఉండే వ్యత్యాసం ఇంతకంటే 10 ఎగ్జాంపుల్స్ అవసరంలా. ఇదే సాక్షి ఎంత ప్రజలకి కళ్ళకు కట్టినట్టున్న నిజాన్నైనా అది తమకు వ్యతిరేకమైన వార్త అయితే మసిబూసి మారేడికాయ చేసి మభ్యపెట్టే ప్రయత్నం చేస్తుంది. ఈ విషయంలో సాక్షికి ఉన్న క్రెడిబిలిటీ ఏంటనేది నాకు చాలా వ్యక్తిగత పరిచయం ఉన్న వైసీపీ నాయకులే చెప్పారు. మేము మా ప్రభుత్వం మీద ఏదైనా ఆరోపణ వచ్చినప్పుడు, ఏదైనా ఒక విమర్శ వచ్చినప్పుడు మేము సాక్షి మాత్రం చదవం, వేరే పేపర్లు చదివే నిర్ధారణ చేసుకుంటామని చెప్పని. కేవలం గత 5 ఏళ్ళు అధికారం ఉంది కాబట్టి ఆ అధికారాన్ని అడ్డం పెట్టుకొని 2,60,000 మంది వాలంటీర్ల చేత రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, ప్రభుత్వ కార్యాలయాలు వీటికన్నిటికీ బలవంతపు సర్క్యులేషన్ చేయించడం ద్వారా ఆ పత్రిక మనుగడ కొనసాగించుకుంటూ వచ్చారు. అంతేగాని వాళ్ళు ఏదో అసలు సిసలు వాస్తవాలు వండి వార్చుతున్నారు, ప్రజలకు వాస్తవ సమాచారాన్ని తెలియజేస్తున్నారు అని చెప్పి ఆ పత్రిక కొనుగోలు జరగల. రైట్. ఇవాళ ఎప్పుడైతే అధికారం కోల్పోయిందో ఈ బలవంతపు సబ్స్క్రిప్షన్లు ఆగిపోయినాయో, మనం ఏ టిఫిన్ బండి దగ్గర అంటా చూడు, సాయంత్రం పూట బజ్జీలు కట్టే దగ్గర పొత్తులు సాక్షి పేపర్లు కనపడుతున్నాయి మనకి. రిటర్న్ వచ్చిన పేపర్లు అయ్యే కనిపిస్తున్నాయి, కొత్త సీల్ పేపర్లు. వాటినే చించి మనకి పొట్లాలు కట్టిస్తూ ఉన్నారు. అంటే అవి సర్క్యులేషన్లో పోని పేపర్లు అవే కనపడతా ఉన్నాయి మనకి. కాబట్టి వాళ్ళ నిజాన్ని కప్పిపెట్టి అబద్ధాన్ని నిజంగా చలామణి చేయించడంలో సిద్ధహస్తుడైన జగన్మోహన్ రెడ్డి గారు నిజం గడప దాటేలోపు అబద్ధం ప్రపంచాన్ని చుట్టొస్తుంది అని చెప్పన్న ఏకైక సూత్రం మీద ఆధారపడి అబద్ధం చెప్పు, అబద్ధమే చెప్పు, అబద్ధం మాత్రమే చెప్పు అని చెప్పని గత దశాబ్ద కాలంగా ఆ విధానాలనే ఎంచుకొని చంద్రబాబు నాయుడు 6 లక్షల కోట్ల అవినీతి చేశాడు. చంద్రబాబు నాయుడు అమరావతి నిర్మాణాన్ని కమ్మల ప్రయోజనం కోసమే, అది కమ్మరావతి అమరావతి కాదు, పోలవరం సవరించిన అంచనాల్లో 50,000 కోట్ల ప్రాజెక్ట్ రిపోర్ట్లో 25,000 కోట్ల అవినీతి జరిగింది అని ఏ ఆరోపణలు అయితే ఆయన ప్రతిపక్ష నాయకుడిగా చేశాడో, తాను అధికారంలోకి వచ్చిన తర్వాత అవే అమరావతిని కమరావతి అని చెప్పని నిరూపణ చేయలేపాడు ఆయన. పోలవరం సవరించిన అంచనాలను ఆమోదించమని కేంద్ర ప్రభుత్వం చుట్టూ తిరిగాడు. 37 మంది సీఏలు డిఎస్పీలుగా ప్రమోట్ అయితే అందులో 33 కమ్మ సామాజిక వర్గీయులే అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం, సాక్షిలో అదొక బ్యానర్ ఐటమ్ లాగా ప్రచురించడం. మరి 5 ఏళ్ళు అధికారంలో ఉండి దాన్ని నిర్ధారణ చేయలేకపోయావే. అసెంబ్లీకి నువ్విచ్చిన సమాచారంలోనే అరే 5గురే ఉన్నారు కమ్మాస్ మరి అందులో. అంటే ఇక్కడ అర్థం ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారు ఏ అబద్ధాన్ని చెప్తాడో, జగన్మోహన్ రెడ్డి గారి మనసులో ఏమి భావనలు ఉన్నాయో దాన్ని కనిపెట్టి దానికి అనుగుణంగా రాయటం, ప్రచురించడం అనేది, ప్రసారం చేయటం సాక్షి పేపర్కి, సాక్షి ఛానల్కి అలవాటైపోయిన అభ్యాసం, కూసు విద్య అని చెప్పని వాళ్ళు అట్లా రాడు తెలిపోయారు. అదే వరవల్లో భాగంగా ఇప్పుడు ఈ కాదంబరి జేత్వాని విషయంలో కూడా సాక్షిలో రాసిన కథనాల మీదే మనం విశ్లేషిద్దాం. ఆమెని హనీ ట్రాప్ చేయడంలో హ్యాబిచువల్ అఫెండర్, కార్పొరేట్ ప్రముఖులను లక్ష్యంగా చేసుకొని వాళ్ళని ట్రాప్ చేసి డబ్బు గుంజటంలో సిద్ధహస్తురాలు అని చెప్పని చెప్తున్నారు. ఇక్కడ గమనించుకుంటే ఆమె నిజంగానే సిద్ధహస్తురాలు అనుకుందాం, అంటే సాక్షి కథనమే రైట్ అనుకుందాం. 2023 డిసెంబర్లో ఆమె సజ్జన్ జిందాల్ మీద
తను రేప్ చేయడానికి ప్రయత్నం చేశాడు అని చెప్పని కేసు నమోదు చేసింది. అవును. మరి వాస్తవంగా అంతకు చాలా ముందుగానే పోలీసులకు ఫిర్యాదు చేస్తే పోలీసులు కేసు రిజిస్టర్ చేయకుంటే ఆమె కోర్టుకెళ్ళి పోరాడి కోర్టు ఆదేశాలతోటి కేసు రిజిస్టర్ చేసింది. మరి ఇంత ప్రహసనం నడుస్తూ ఉంటే నేను అమాయకుణ్ణి, నేను ఆణిముత్యాన్ని, స్వాతిముత్యాన్ని, ఈమె నన్ను హనీ ట్రాప్ చేసి నన్ను ఈరోజు బెదిరించి బ్లాక్మెయిల్ చేస్తుంది అని చెప్పని అదే సజ్జన్ జిందాల్ తనెందుకు ఆమె మీద కేసు నమోదు చేయలే? ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఎందుకు నమోదు చేయలే? నన్ను రేప్ చేశాడు అని ఆమె కేసు నమోదు చేసింది. ఇక్కడ సాక్షి కథనం ప్రకారం ఆమె బాధితురాలు కాదు, సజ్జన్ జిందాల్ బాధితులు అని చెప్పని చెప్తున్నారు. మరి సజ్జన్ జిందాల్ ఎందుకు ఆమె మీద కేసులు నమోదు చేయలే? లేదు, రాత్రి కుక్కల విద్యాసాగర్ సాక్షి డిబేట్లో చెప్పినట్టుగా ఆమెకి పోలీస్ స్టేషన్కి వెళ్ళి రావటము అని అంటే సూపర్ మార్కెట్కి వెళ్ళి వచ్చినట్టే అని చెప్పని అతను చెప్తా ఉన్నప్పుడు మరి ఆమె నమోదు చేసిన కేసుని ఆ ముంబై పోలీసులు ఎందుకు పరిగణలోకి తీసుకోలే? ఆమె ఎందుకు కోర్టుకు వెళ్ళి పోరాడి ఆమె కేసు నమోదు చేయించింది? అంటే పోలీస్ స్టేషన్కి అంటే ఆమెకి అంత మంచినీళ్ళ ప్రాయంలాగా విజయసాగర్ చెప్తా ఉన్నప్పుడు. కాబట్టి ఇక్కడ ఎవరి వ్యక్తిత్వాలు ఏంటి, వ్యక్తిత్వాలకు ఎంతటి మాత్రం విలువిస్తారు, మహిళల వ్యక్తిత్వాలకు ఎంతటి మాత్రం విలువిస్తారు అనేది ముఖ్యంగా వైసీపీ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ యాజమాన్యంలో ఉన్న సాక్షి నుంచి ఆంధ్రప్రదేశ్ పౌర సమాజం నేర్చుకోవాలి అని అంటే సొంత తోడబుట్టిన చెల్లెలు షర్మిల గారు రాజకీయంగా తనతో విభేదించిన ఏకైక కారణంగా, తన తప్పొప్పుల్ని ప్రశ్నిస్తున్న కారణంగా, రాజకీయంగా తను తీసుకుంటున్న నిర్ణయాల్ని ప్రజల్లో చర్చనీయాంశంగా చేస్తున్న కారణంగా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ సోషల్ మీడియా అత్యంత జుగుత్సాకరంగా జగన్మోహన్ రెడ్డి గారి తోడబుట్టిన చెల్లెల్ని ఆ రకంగా పోస్టులతో ట్రోల్ చేస్తుంటే ఇది తప్పు, నా రక్త సంబంధికురాలు, నా తోడబుట్టిన చెల్లెలు, ఏదైనా ఇష్యూస్ ఉంటే మా ఇంట్లో మేము రిజాల్వ్ చేసుకుంటాం, పార్టీ శ్రేణులుగా మీరు ఇన్వాల్వ్ కావటం ఏంటి, నా చెల్లెల్ని మీరు ట్రోల్ చేయటం ఏంటి అని చెప్పని ఎప్పుడైనా ఎక్కడైనా కట్టడిగా చూసామా? అంటే తనతో విభేదించడమే పాపంగా, నేరంగా, ఘోరంగా, ఎంత దిగజారుడు వ్యవహార శైలి ప్రవర్తన జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ సోషల్ మీడియా గతంలోనే అనుభవపూర్వకంగా మనకు అందరి కళ్ళ ముందే కనపడతా ఉంది. అంటే వాళ్ళు ఏ విధమైన వైఖరి ప్రదర్శించారు అని సొంత చెల్లి విషయంలో. మరి చిన్నాన్న కుమార్తె డాక్టర్ సునీత గారిని జగన్మోహన్ రెడ్డి గారే స్వయంగా పబ్లిక్ మీటింగుల్లో తన చెల్లెలు ఏ రంగు చీర కట్టుకుందనే అంశాన్ని కూడా ప్రస్తావించితే ఇక ఆయన యాజమాన్యంలో ఉన్న ఆయన రాజకీయ ఎజెండా అమలు చేసే ఆయన సతీమణి మార్గదర్శనంలో నడిచే సాక్షి పత్రిక అంతకంటే గొప్పగా ఈరోజు ఆయన వ్యక్తిత్వాన్ని ప్రశ్నార్థకంగా చేస్తున్న సందర్భంగా ఇంతకన్నా గొప్పగా వాళ్ళ వ్యవహారశైలి ఎట్లా మనం ఆశించగలుగుతాం? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన పాలన, ఆయన ప్రభుత్వ యంత్రాంగం డాక్టర్ జేత్వానీ విషయంలో ఎంత సంస్కారహీనంగా ప్రవర్తించారు అనేది, ఎన్ని వ్యవస్థలను ఉల్లంఘించారు అనేది ఇవాళ ఆమె బాహాటంగా ముందుకొచ్చి మీడియాతో మాట్లాడుతూ ఉంది, బాహాటంగా పోలీసులకి ఫిర్యాదులు చేస్తూ ఉంది. ఇక్కడ ఇంకొక కామెంట్ కూడా చేశారు కుక్కల విద్యాసాగర్. ఆమె చూపించిన ఫోటోలో ఆ బాడీకి 6 ప్యాక్ ఉంది, నాకు అసలు 6 ప్యాక్ ఎప్పుడూ లేదు, నేను అసలు ట్రై కూడా చేయలేదు, నాకు 6 ప్యాక్ ఎక్కడ ఉంది. తర్వాత కేసు విషయంలో సజ్జల రామకృష్ణారెడ్డిని కలిస్తే సజ్జల రామకృష్ణారెడ్డి ఐపీఎస్లకు ఆదేశిస్తే ఐపీఎస్లు ఇదంతా నడిపారని కదా నడుస్తూ ఉంది. నేను ఇప్పటి వరకు నా జీవితంలో సజ్జల రామకృష్ణారెడ్డితో ఒక ఫోన్ కాల్ కానీ డైరెక్ట్ మీట్ అవ్వడం కానీ ఒక్కసారి కూడా జరగలేదు, దీన్ని నిరూపించడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని విద్యాసాగర్ మాట. ఇక్కడ కుక్కల విద్యాసాగర్ తన తాను చాలా పెద్దగా ఊహించుకుంటున్నాడు. ఇక్కడేదో కుక్కల విద్యాసాగర్ ప్రభావితం చేస్తే కుక్కల విద్యాసాగర్ని కాపాడటం కోసం సజ్జల రామకృష్ణారెడ్డి ఇన్వాల్వ్ అయ్యాడు అని చెప్పని ఇక్కడ అసలు సిసల వాస్తవాన్ని తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ కుక్కల విద్యాసాగర్ కోసం కేసు నమోదు చేయలా, సజ్జన్ జిందాల్ని కాపాడటం కోసం కుక్కల విద్యాసాగర్ అనే వ్యక్తి ఒక టూల్ లాగా ఉపయోగపడ్డాడు. ఆ విషయం విద్యాసాగర్కి తెలుసో లేదో, ఎందుకు తెలియదు? తెలిసే ఉంటుంది, 100% ఇప్పుడు నాకు తెలియదు అంటున్నాడు. ఇవన్నీ అంటే సాక్షిలోకి వచ్చి ఇంతకన్నా గొప్పగా ఏం చెప్తారు? ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద నమోదైన అక్రమాస్తుల కేసులు నమోదైన తీరు, వాటిని సిబిఐ ఎస్టాబ్లిష్ చేసిన తీరు, స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో ఆయన ఏ కార్పొరేట్ సంస్థలకి ఏ రోజుల్లో ఏ జీవో ద్వారా ఏ ప్రయోజనం కల్పించారు, ఆ కల్పించిన వెనువెంటనే ఏ డేటున
ఏ కార్పొరేట్ సంస్థ నుంచి జగన్మోహన్ రెడ్డి గారి సంస్థలోకి ఎంత పెట్టుబడులు వచ్చినాయి అనేది క్విడ్ ప్రోకో అనే పదాన్ని పరిచయం చేస్తూ మనకు అప్పటిదాకా పదమే తెలియదు. జగన్మోహన్ రెడ్డి గారి కేసుల పుణ్యాన మనం కొత్తగా నేర్చుకున్న పదం అది. సిబిఐ ఈ ప్రాసెస్ని నిర్ధారణ చేస్తా ట్రంక్ పెట్టెల కొద్ది డాక్యుమెంట్ల ఎవిడెన్స్తో సిబిఐ కోర్టులో ఛార్జ్షీట్లు దాఖలు చేసింది కదా. అంటే సేమ్ అదే మోడస్ ఆఫ్ ఆపరండి ఈ కేసులో కూడా. డిసెంబర్ 16వ తారీఖు రోజు కాదంబరి జేత్వాని సజ్జన్ జిందాల్ మీద ముంబైలో కేసు నమోదు చేస్తుంది, బాందా కుర్లా కాంప్లెక్స్ కోర్టులో పోలీస్ స్టేషన్లో. డిసెంబర్ 29వ తారీఖు ఆ సజ్జన్ జిందాల్ వచ్చి జగన్మోహన్ రెడ్డిని కలుస్తాడు ఇక్కడ. ఫిబ్రవరి 5వ తారీఖు నుంచి 9వ తారీఖు మధ్యలో కాదంబరి జేత్వాని అక్కడ బాంద్రా కుర్లా కోర్టు పోలీస్ స్టేషన్లో ఈ కేసుకు సంబంధించి తన దగ్గర ఉన్న సాక్ష్యాధారాలని వాంగ్మూలాన్ని నమోదు చేయాల్సి ఉంటుంది. ఫిబ్రవరి 2వ తారీఖు రోజు ఇక్కడ విద్యాసాగర్ అనే ఒక అంటే గతంలో ఈ జేత్వానికి పరిచయం ఉన్న వ్యక్తిని వాళ్ళ పార్టీకే సంబంధించిన వ్యక్తిని ఐడెంటిఫై చేసి అతని ద్వారా ఈ కుక్కల విద్యాసాగర్ 2014 ఎన్నికల్లో వైసీపీ నుంచి పెనమలూరు అసెంబ్లీ అభ్యర్థిగా కంటెస్ట్ చేస్తున్నాడు. వాళ్ళ తండ్రి వైసీపీ జడ్పీ చైర్మన్గా పనిచేస్తున్నాడు. ఆ నేపథ్యంలో తమ మనిషిని ముందు పెట్టి ఇక్కడ ఒక కేసు నమోదు చేయించి ఆ నమోదు చేసిన కేసులో నిన్న జేత్వాని కొన్ని సాంకేతిక అంశాలు ప్రస్తావించింది. వాటికి సమాధానం చెప్పమని విద్యాసాగర్ని ఏదైతే తప్పుడు డాక్యుమెంట్ సృష్టించడం ద్వారా ఆ డాక్యుమెంట్ బేస్ చేసుకొని ఇక్కడ తన ఆస్తి కొట్టేయాలి అని చెప్పని ప్రయత్నం చేసినట్టుగా ఒక డాక్యుమెంట్ని ఫోర్జరీ డాక్యుమెంట్ అని చెప్పని కేసు నమోదు చేశారో ఆ డాక్యుమెంట్లో మెన్షన్ చేసింది ఏంటి, ఏ ఇంటి అడ్రస్ అయితే జేత్వానిదిగా ఆ అగ్రిమెంట్లో మెన్షన్ చేశారో 2018లో అగ్రిమెంట్ జరిగినట్టుగా. కానీ ఆ అడ్రస్ ఉన్న ఇల్లు కొన్నది ఆ అమ్మాయి 2020లో. 2018లో ఆ ఇంటి అడ్రస్ తోటి అగ్రిమెంట్ ఎట్లా జరుగుద్ది అంటే ఆ ఇల్లు ఎప్పుడు కొందో తెలియక ఆ ఇంటి అడ్రస్ మెన్షన్ చేసి 2018లో ఒక అగ్రిమెంట్ జరిగినట్టుగా డ్రాఫ్ట్ చేశారు. పైగా 2018లో జరిగిన అగ్రిమెంటు ఆ బాండ్ పేపరు 2023వ సంవత్సరంలో ముంబైలో కళ్యాణ్లో కొన్నారు దాన్ని. అంటే ఏంటి అర్థం అక్కడ? ఎవరు ఫోర్జరీ చేశారు, ఎవరు ఫోర్జర్డ్ అగ్రిమెంట్ తయారు చేశారు, ఎవరు ఫోర్జర్డ్ కేసు పెట్టారు? ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి అతి సమీపంలో పెళ్లి చేసుకోబోతున్న ఒక జంట మీద ఒక గ్యాంగ్ దాడి చేసి అతని సమక్షంలో ఆ అమ్మాయిని రేప్ చేశారు సీతానగరంలో. మరి వాళ్ళని ఇప్పటిదాకా అదుపులోకి తీసుకోలేదే, కేసులు నమోదు చేయలేదే, ఇప్పటిదాకా వాళ్ళ మీద చర్యలే లేవే. కానీ ఈ కేసు నమోదు అవ్వగానే ఐపీఎస్ స్థాయి అధికారులు అంటే ఏదైనా ముంబై నుంచి వచ్చిన అంటే పాకిస్తాన్ నుంచి ముంబై మీదకి దాడికి వచ్చిన టెర్రరిస్టులను అదుపులోకి తీసుకోవడానికి వెళ్ళారా? అక్కడ క్లియర్గా ఇదొక ఆర్కెస్ట్రేటెడ్ డ్రామా. సజ్జన్ జిందాల్ని ఈ కేసుల నుంచి కాపాడటం అనేది ఒక ఎజెండాగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం సంకల్పిస్తే దానికి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలని సజ్జల రామకృష్ణారెడ్డి ఎగ్జిక్యూట్ చేస్తే ఆ ఆదేశాలను పాటించి ఐపీఎస్ అధికారులు ఈ స్థాయి అత్యుత్సాహ ప్రదర్శన చేస్తే ఇప్పుడు ఈ అసలు సిసల బొక్కలన్నీ బయటకు వస్తున్నాయి కదా అని చెప్పని ఇదే సజ్జన్ జిందాలు 2023 మార్చిలో కడప స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన సందర్భంగా జరిగిన సభలో ఏం చెప్పాడు? నాకు రాజశేఖర రెడ్డి గారు దశాబ్దాల క్రితం నుంచి పరిచయం ఉంది. రాజశేఖర రెడ్డి గారి కొడుకుగా జగన్మోహన్ రెడ్డి గారిని ఈ వ్యాపార నిర్వహణ గురించి తర్ఫీదివ్వమని రాజశేఖర రెడ్డి గారు నాకు రిక్వెస్ట్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ముంబై వచ్చి నన్ను కలిశారు. ఇట్ హ్యాపెండ్ 16-17 years బ్యాక్ వెన్ జగన్మోహన్ రెడ్డి వాజ్ అన్ యంగ్ బాయ్ అని చెప్పని ఎవరు చెప్పారు? సజ్జన్ జిందాల్ చెప్పాడు బహిరంగ సభలో. అంటే అంత సుదీర్ఘ పరిచయం ఉన్న సజ్జన్ జిందాలు, అంత అవినాభావ సంబంధం ఉన్న సజ్జన్ జిందాలు ఒక రేప్ కేసులో ఇరుక్కుంటే ఆ కేసు పెట్టిన అమ్మాయి యాదృచ్ఛికమా, కాకతాళీయమా, సంకల్పితమా? ఇక్కడ కేసు ఖచ్చితంగా వీళ్ళు సంకల్పించి పెట్టించిన కేసు. ఆ కేసును ఆధారం చేసుకొని ఆ అమ్మాయిని లిఫ్ట్ చేసి తీసుకొచ్చి మరి ఆ ఫోర్జరీ డాక్యుమెంట్ చలామణి చేయించడానికి కాదంబరి జేత్వాని ప్రయత్నం చేసింది. వాళ్ళ తల్లిదండ్రులు ఎందుకు తీసుకొచ్చారు? వాళ్ళ మీద ఎందుకు కేసు పెట్టారు? వాళ్ళ అకౌంట్లు ఎందుకు ఫ్రీజ్ చేశారు?
వాళ్ళ ఫోన్లు వాళ్ళ ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ ఎందుకు తీసుకున్నారు? వాళ్ళు ఏం సంబంధం? వాళ్ళ తమ్ముడు ఎక్కడో విదేశాల్లో ఉన్న తన్నెందుకు ఇన్వాల్వ్ చేశారు కేసులో? అంటే ఇక్కడ 100కి 100 పాళ్ళు ఆ అమ్మాయిని బుక్ చేయాలి. ఆ కేసుని మేము పల్లెటూరు నుంచి వచ్చాం అబ్బా, పల్లెటూరు రాజకీయాల్లో దశాబ్దాల పాటు ఉన్నాం, మాకు తెలుసు పల్లెటూరు పోలీస్ స్టేషన్ ఏం జరుగుతాయో. మన తాలూకా వాడు ఒకటి మీద కేసు అయితే ఇమ్మీడియట్గా అవతలాడి మీద కూడా కంప్లైంట్ ఇప్పిస్తాం. ఇవన్నీ జరిగిన చాలా యూజువల్ ప్రాసెస్ అయ్యి రేపు రోజున కోర్టుకు వెళ్ళినాక ఈ కేసుకి ఆ కేసు పోటీ పెట్టి రాజీ. ఇప్పుడు సజ్జన్ జిందాల్ మీద కేసుని న్యూట్రలైజ్ చేయడం కోసం ఈ అమ్మాయి మీద కేసు పెట్టారు, న్యూట్రలైజ్ చేశారు. ఇప్పుడు ఎప్పుడైతే నాకు జరిగిన నష్టం ఇది, నేను ఎదుర్కొన్న అవమానాలు ఇవి, నేను ఎదుర్కొన్న సఫకేషన్ ఇది అనే అమ్మాయి నుంచి ఇవాళ ఆధారాలతో బయటకు వస్తున్నాయో, చర్చనీయాంశం అవుతున్నాయో, ఈ పరిధి దాటి కిరాయి ముఠాలాగా ప్రవర్తించిన ఈ పోలీసు అధికారుల వ్యవహార శైలి మొత్తం బయటకు వస్తుందో, ఇప్పుడు అరే మన బతుకు మొత్తం బయటకు వచ్చేస్తుంది. మనం ఒక కిరాయి ముఠాలాగా వ్యవహరించాం తప్ప ప్రభుత్వము పాలకుల్లాగా వ్యవహరించలేదు. ఎవరో ముంబైలో సుపారీ తీసుకొని చేసే కిరాయి హత్యలకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేసిన కిరాయి వ్యవహారానికి ఏం సంబంధం లేకుండా, అంటే దానికి దీనికి మధ్య వ్యత్యాసం లేకుండా మన వ్యవహార శైలి ఉందే, ఇవాళ మన పరువు ప్రతిష్టలో భంగం కలుగుతుంది అని చెప్పని ఇవాళ ప్రజల్లో చర్చనీయాంశం అవుతున్నాయి కదా అని చెప్పని ఈ సాక్షి పేపరు, సాక్షి ఛానల్ దీంట్లో కూర్చోబెట్టి ఈ రకమైన కథనాలు రాపిస్తూ ఉన్నారు. మరి ఇప్పుడు పైన ఎటు మారుతుంది? ఆమె విజయవాడకు వచ్చింది, కమిషనర్ ఎదురుగా మొత్తం తన వాంగ్మూలాన్ని ఇచ్చేసింది. ఇటువైపుకి 100కి 100 పాళ్ళు రెడ్ హ్యాండెడ్గా తప్పు చేసిన వాళ్ళు దొరికారు, కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. ముంబై పోలీసులకి ఇక్కడ జరుగుతున్నది తెలుసు, ముంబై పోలీసులకి ఆ అమ్మాయి ఇక్కడ పోలీసుల కస్టడీలో ఉందని చెప్పని తెలిసి కూడా వాళ్ళు వీళ్ళకి మెయిల్ పంపించిన సాక్ష్యాధారాలు ఉన్నా కూడా వాళ్ళు ఈ అమ్మాయి అందుబాటులో లేదు కాబట్టి మేము క్లోజర్ రిపోర్ట్ సబ్మిట్ చేస్తున్నామని చెప్పి ఆ కేసు క్లోజ్ చేశారు. అంతిమంగా లబ్ధిదారుడు సజ్జన్ జిందాల్, ఆ లబ్ధి చేకూర్చింది జగన్మోహన్ రెడ్డి చేతిలో ఉన్న వ్యవస్థలో. ఒక నేరాన్ని కప్పిపెట్టడానికి ఎలా అయితే హత్య కేసు సాక్ష్యాధారాలను తారుమారు చేసే ప్రయత్నం చేయించారో వివేకానంద రెడ్డి గారి హత్య జరిగితే, ఎలా అయితే విచారణకు ప్రతిబంధకాలు కల్పించారో, నిస్సిగ్గుగా నీ పాలనా హయాంలో నీ పోలీసుల ద్వారా జరిగే విచారణ నాకు సంతృప్తికరంగా లేదు అని చెప్పని వాళ్ళ చెల్లెలు సిబిఐ విచారణ తెచ్చుకుందో, సిబిఐ ద్వారా అసలు సిసలు సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరు అనేది వాళ్ళ సమాజానికి పరిచయం చేసిందో, అదేవిధంగా ఇవాళ డాక్టర్ జేత్వానీ గారు కూడా అసలు సిసలు దోషులు ఎవరు అనేది వాళ్ళ పౌర సమాజానికి పరిచయం చేసింది. జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో జరిగిన అకృత్యాలు, అరాచకాలు, ఆక్రమణలు అన్నిటినీ ఇవాళ సమాజం ముందు నగ్నంగా నిలబెట్టింది.